మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. అతి జాగ్రత్త వల్ల 5 లక్షల రూపాయలు పోయాయండి. ఏంటి అతిగా జాగ్రత్త పడితే 5 లక్షలు పోతాయా? ఇదేంటి ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారు కదా. దొంగల భయం, అనవసరమైనటువంటి ఖర్చుల భయం, రూపాయి కూడబెట్టుకున్నటువంటి సొమ్ముని కాపాడుకోవటానికి ఆ రైతు ఒక విచిత్రమైనటువంటి ప్లాన్ వేశాడండి. చివరికి కోలుకోలేని దెబ్బ పడింది. పొలంలో దాచిన 6 విడతల కష్టం చెదలు పట్టి కాగితపు ముక్కలుగా మారిపోయింది. ఏం జరిగిందంటే, రాజస్థాన్లోని బాలోత్రా జిల్లా నెవాయ్ గ్రామానికి చెందిన మాంగీలాల్ మేఘ్వాల్ అనే రైతు ఏడాది క్రితం తన స్థలాన్ని అమ్మగా 5 లక్షల రూపాయలు నగదు ఇచ్చింది. పొలంలో గది నిర్మించుకోవాలనుకున్న మాంగీలాల్ ఆ డబ్బు ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకెళ్ళిపోతారేమోనని భయపడ్డాడు. ఎవరికి చెప్పకుండా 500 నోట్ల కట్టలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి తన 10 ఎకరాల పొలంలో ఒక చోట గుంత తవ్వి పాతిపెట్టాడు. అయితే మతిమరుపు కారణంగా ఏ ప్రదేశంలో దాచాడో మాంగీలాల్ పూర్తిగా మర్చిపోయాడండి. కుటుంబ సభ్యులతో కలిసి పొలమంతా తవ్వినా ఫలితం లేకుండా పోయింది. కట్ చేస్తే ఏడాది తర్వాత ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఆ సంచి ఒకటి బయటపడింది. ఆత్రంగా తెరిచి చూసిన ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది. ఏడాది పాటు భూమిలోనే ఉండటంతో ఆ నోట్లన్నింటికి కూడా చెదలు పట్టి చిన్న చిన్న ముక్కలుగా మారిపోయాయి. ఆ కాగితాలన్నీ కూడా ముక్కలైపోయాయి. ఆశగా బ్యాంకులకు వెళ్ళిన నోట్లు పూర్తిగా పాడైపోవడంతో మార్చలేమని అధికారులు చేతులెత్తేశారు. కళ్ళ ముందే 5 లక్షల రూపాయలు తన పడినటువంటి కష్టం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు కావడంతో ఆ రైతు కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా అవుతుంది. అందుకే చూసారా, అతిగా జాగ్రత్త పడితే పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. భూమి లోపల పెడితే ఎవడు ఏం చేయలేడు. ఏ దొంగ ఇప్పుడు ఇంట్లో దాచుకున్న ఆ డబ్బులు ఉండేవి. భద్రంగా ఇంట్లో ఏ ట్రంకు పెట్టిలోనో దాచేసుకుంటే ఆ డబ్బులు అలా ఉండిపోయాయి అనుకుంటా. కానీ అతిగా జాగ్రత్త పడి పొలంలో మట్టి లోపల పెడితే ఎటు బావు అనుకుంటే మొత్తానికే మోసం జరిగింది. డబ్బు మొత్తం కూడా పోయింది. ఇప్పుడు బ్యాంక్ అధికారులు కూడా మేమేమీ చేయలేము అని చెప్పేశారు. ఇది ఆ రైతు కథ.